హలో హాయ్ అందరూ నమస్కారం అండి. ఇవాళ ఒక మంచి టాపిక్తో వచ్చాను. అందరికీ ఉపయోగపడే టాపిక్ ఇది. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీకే తెలుస్తుంది లాస్ట్ దాకా చూస్తే ఎంత యూస్ఫుల్ అనేది. సో మన లైఫ్లో ప్రతి ఒక్కరు జాబ్స్ చేస్తూ ఉంటాం. అది పెద్దవాళ్ళైనా, అబ్బాయి అయినా, అమ్మాయి అయినా, ఎవరైనా సరే ఎక్కువ బాడీకి సంబంధించిన పెయిన్స్ అనేవి చాలా ఉంటాయి. దాంట్లో ఎక్కువ మన స్పైనల్ కార్డ్ ఉందండి, అది ఎక్కువ మనకి పెయిన్ ఇస్తుంది. సో బ్యాక్ పెయిన్ అంటారు దాన్ని కూడా. సో ఆ పెయిన్ ఎక్కువ రిలీఫ్ అవ్వాలంటే ఇలాంటి పెయిన్ రిలీఫ్ వెల్నెస్ సెంటర్స్ అనేవి ఉంటాయి. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు మొత్తం తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. మనం ఇప్పుడు స్కానింగ్లు తీయించి అవి తీయించి ట్యాబ్లెట్స్ వాడి అవి వాడి ఇవి వాడి చాలా డబ్బులు వేస్ట్ చేస్తాం. సో ఇలాంటి సెంటర్కి వెళ్తే వీళ్ళకి నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతి దాంట్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది కదా. ఈ సబ్జెక్టు తెలిసిన పర్సన్ దగ్గరికి వెళ్తేనే మనకు బాగుంటుంది. సో ఇక్కడ ఈ అబ్బాయి స్టార్టింగ్లో అప్పుడు నడవలేకపోయేవాడంట. సో వీళ్ళు ఏంటంటే అబ్బాయిని డైలీ ట్రీట్మెంట్ ఇచ్చి అట్లా వాక్ చేయిస్తున్నారు. అట్లీస్ట్ నడుస్తున్నాడు అబ్బాయి. ఇంతకుముందు అది నడవలేకపోయేవాడు అబ్బాయి. సో ఇప్పుడు నడుస్తున్నాడు. సో ఇలాంటివన్నీ చాలా బెటర్. సో నాకు బ్యాక్ పెయిన్ అనేది చాలా టూ మచ్ అయిపోయి నేను ఎంక్వైరీ చేస్తే ఇలా మరిపాలెం వైజాగ్లో ఉందని తెలిసింది. వెంటనే వీళ్ళ దగ్గరికి వచ్చి నేను కూడా సొల్యూషన్ వెతుక్కుందాం అని చెప్పి వచ్చాను. సో ట్రీట్మెంట్ అనేది నేను చేయించుకున్నా. సో అది అనేది మీకు చూపిద్దామని నేను మొత్తం షూట్ చేశాను. సో ఫస్ట్ నుంచి జాగ్రత్తగా చూడండి, మీకు మొత్తం అర్థమవుతుంది. అండ్ ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వైజాగ్లో ఎవరైనా ఉంటే మీకు అడ్రస్ కావాలని నేను మెన్షన్ చేస్తాను. మరిపాలెం దగ్గర ఉంటుంది. ఇంకా ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో అందరూ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. మనం పెద్ద పెద్ద సెంటర్లకు వెళ్ళి మనీ వేస్ట్ చేసుకోకన్నా ఇలాంటి చిన్న చిన్న క్లినిక్స్కి వెళ్తే వీళ్ళు బాగా చేస్తారు. మన బడ్జెట్కి కూడా సరిపడే రేంజ్లో ఉంటాయి. సో నాది వస్తుంది. సో జాగ్రత్తగా చూడండి లాస్ట్ దాకా, మీకు అర్థమవుతుంది. నేను ప్రతిదీ కూడా చెప్పడానికి నాకు తెలియదు, ఫస్ట్ టైం నేను రావడం. బట్ నేను ఎక్స్పీరియన్స్ అయ్యా ఆల్రెడీ కాబట్టి ఫీడ్బ్యాక్ నేను ఇస్తున్నా. నా పర్సనల్గా నాకైతే బ్యాక్ పెయిన్ అనేది తగ్గిపోయిందని చెప్పను. ఒక 2-4 సిట్టింగ్స్లోని క్యూర్ అవుతుంది, అవ్వడం పక్కా. ఇవాళ నేను చేయించుకున్న తర్వాత చాలా హ్యాపీగా రిలీఫ్గా అనిపించింది నాకు. మజిల్స్ అనేవి ఫ్రీ అయ్యాయి, బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా మంచిగా జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు కూడా ఎవరైనా అలా సఫర్ అయితే మాత్రం అప్రోచ్ అవ్వండి, మీకు ఆన్సర్ దొరికేస్తుంది, సొల్యూషన్ కూడా దొరుకుతుంది. సో మిస్ కాకుండా లాస్ట్ దాకా వీడియో చూడండి, ఓకేనా. మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియో మొత్తం ఉంటుంది. వాళ్ళు వీళ్ళు ఏంటంటే చేస్తారు, మీకు ఏమైనా క్రాంప్స్, ఒకవేళ మజిల్ క్రాంప్ అయినా బ్యాక్ పెయిన్ అయినా ఏదైనా సరే మీరు క్యూర్ చేస్తారు. నేనైతే బ్యాక్ పెయిన్ కోసం స్పెషల్గా వచ్చాను. అది నేను చాలా ఇయర్స్ నుంచి బాధపడుతున్నది పెయిన్ అది. సో చూద్దాం, నేను చూడడానికి అంటే ట్రై చేయడం కాదు, చాలా కాన్ఫిడెన్స్ వచ్చాను వీళ్ళ దగ్గరికి, తగ్గుతుందని హోప్తోని. మేబీ ట్రై చేస్తున్నా, చూద్దాం ఏమవుతుంది అనేది. ఫస్ట్ టైం వచ్చా, ప్రజెంట్ అయితే నాకు ఓకే. బట్ ఫర్దర్గా మళ్ళీ రిపీట్ అవుతుందో లేదో తెలీదు. బట్ ముందే చెప్పారు వాళ్ళు, షోర్గా చెప్పలేదు. మీరు ఒక 2-3 సిట్టింగ్స్లోకి వస్తే మీకు సెట్ అయిపోద్ది, పర్మనెంట్ అనేది సొల్యూషన్ దొరికేస్తుంది అన్నారు. సో స్టార్ట్ చేశారు. మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది, ఓకేనా. ఈ పక్కన అతన్ని అలా ఎందుకు పెట్టారంటే అతనికి నెక్ పెయిన్ వస్తుందంట. ఆ నెక్ పెయిన్కి అలా హ్యాంగ్ చేస్తే తగ్గుతుంది అంటున్నారు. నేను వాళ్ళు అడిగితే చెప్పారు, నాకు కూడా అంత ఐడియా లేదు. సో ఈ అబ్బాయితో వీళ్ళు ఇలాగా ట్రీట్మెంట్ అయ్యాక అబ్బాయిని ఆడిస్తూ కూడా ఉన్నారు అలాగన. మొత్తం వీడియో మొత్తం ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా నేను మాట్లాడితే బాగోదు, మీరు చూస్తేనే మీకు అర్థమవుద్ది. థ్యాంక్ యూ. కూర్చోండి.
కప్స్ ఇక్కడ కూడా పెట్టచ్చు. త్రీ 030 సార్లు కవర్ పెట్టు. అదే బ్లాక్ దుప్పి అది మంచిగా ఇరిగిందా? అది ఇది అక్కడ ఉంచాను. ఇప్పుడు ఇటు పక్కన అడ్డు పెట్టి పడుకో. సేమ్ పొజిషన్. ఇక్కడ కూర్చోండి. డోర్ వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ పెట్టి పడుకోవాలి. ఏమి ఇరుకో అట్లా అనిపిస్తుంది కొంచెం. ఏంటైంది? 4-5 రోజులు ఆగి ఉంటుంది. అక్కడి నుంచి ఇంకేముంటుంది సార్. నార్మల్గా వచ్చే ప్రాబ్లం లేదు. మళ్ళీ సింపుల్ అసలు ఏమవుతుంది. వెనక్కి తిరిగిపోతుంది. బ్యాక్ సైడ్ హ్యాండ్స్లో ఓకే. ఇలా తీయలేదా? బ్రీత్ అవుట్ సార్. సైడ్ పడుతుంది మామూలు. ఫ్రీగా ఉంటుంది సార్. ఎలా తెస్తున్నా?
అడు తిరిగి కూర్చో. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇలాగా ఫేస్ అదే ఇది చేస్తున్నాను. ఫుల్గా ఇదైతే అసలు దారుణం. అదే మంచి అయిపోయి ఇది దేని బ్రో? అది నెక్ దగ్గర డిస్బల్ చేయడానికి